అయితే నేను కొంచెం ముందుకొచ్చాను సార్ యాక్చువల్‌గా ఇందాక ఫ్లోలో భాగంగా. మనం 'దేవి' సినిమా గురించి మాట్లాడుకుందాం. 'దేవి' సినిమా అప్పటిదాకా ఉన్న తెలుగు సినిమాని ఆడియన్స్ చూసే విధానాన్ని మార్చేసిన సినిమా. ఆ గ్రాఫిక్స్ గానీ, డివోషనల్ అంటే ముఖ్యంగా 'దేవి' సినిమాలో డివోషనల్ టచ్ చాలా ఎక్కువ ఉంటది. చాలా బాగుంటది. ఎలాంటి స్టారు ఉండరు. సో, ఆ 'దేవి' సినిమా ఎక్స్‌పీరియన్స్ చెప్పండి. చాలా ఉందండి. దానికి మీరు ఇంటర్వ్యూస్ పార్ట్ 1, 2, 3, 4 పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 పెట్టుకోవాలండి. 'దేవి' కోసం. అమ్మో! అది అసలు వేరే. హ్మ్. ఆ బాధ వర్ణనాతీతం. ఎంజాయ్మెంట్ ఉంది, బాధ ఉంది. హ్మ్. చాలా దానికి కానీ మళ్ళీ చెప్పాలంటే ఒక్కడు వర్షం నువ్వు వస్తుందంటన్నా మస్కా ఆట ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చాలా తీసినా కూడా మళ్ళీ ఆ కైండ్ ఆఫ్ చెప్పుకోలేని ఒక పార్ట్ 1, 2, 3, 4 మళ్ళీ చెప్పాలంటే అగదా గురించి చెప్పాలి. 'దేవి' గురించి. ఆఫ్టర్ దేవి అగదా గురించి చెప్పాలి. అవునా? ఓకే. మొన్న మీరు అగదా స్టేజ్ మీదే మాట్లాడుతూ ఆ 'దేవి' సినిమాలో ఆ పాము బొట్టు పెట్టడం నిజంగానే పెట్టింది పాము అని చెప్పారు. నిజంగానే పెట్టింది. అప్పుడు దట్ వాజ్ నాట్ గ్రాఫిక్స్ ఉన్నాయి సినిమాలో, కానీ ఎలా పాసిబుల్ అయింది? పాసిబుల్ అయిందండి. పాసిబుల్ అయింది. దట్ వాజ్ నాట్ అసలు ఆ షార్ట్ గ్రాఫిక్ షాటే కాదు. అది భయపడలేదా యాక్టర్? భయపడలేదు, అసలు భయపడలేదు. పాము కుట్టింది కూడా దాన్ని. అవునా? కుట్టింది. అదంతా ఒక కథలండి. దాన్ని మళ్ళీ నేను అన్నాను కదా, మీ దాంట్లోనే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 కూడా దాంట్లోనే వేయచ్చు. అసలు అది సంచలనం అండి. అది నేను పడ్డ ఇబ్బందులు, నేను నిద్రలేని రాత్రులు, నాకు నిద్ర లేక మైండ్ పనిచేయక ఒక కార్ని యాక్సిడెంట్ చేసేసిన తీరు, ఈ చాలా ఉందండి ఆ సినిమా కథ. 3 ఏళ్ళ కథ అది. అది అసలు మళ్ళీ అటువంటి ఒక ఎక్స్పీరియన్స్ మరి అన్నాళ్ళు కాకపోయినా కూడా మళ్ళీ అగదాకి నేను మళ్ళీ చెప్తాను అనుకోవద్దు. మళ్ళీ అగదాకి అంటే మళ్ళీ కంబ్యాక్ కావాలంటే ఆ బాధను అనుభవిస్తే కానీ ఆ దేవత కానీ దేవుడు కానీ మళ్ళీ మనకు సక్సెస్ ఇవ్వాలనిపించింది. సో ఇది ఈ సినిమాకి అయితే జరిగిందండి. అమ్మవారిని చాలా బలంగా నమ్ముతారా మీరు? నమ్ముతారండి. ఎందుకంటే నేను కొన్ని సినిమాలు చెప్తాను. 'శత్రువు' సినిమా సంబంధించిన ఆ అంటే డివోషనల్ సినిమా కాదు కానీ ఆ క్లైమాక్స్లో విలన్ని చంపే దగ్గర ఆ దేవుడి షాట్ కానీ, లేదా 'దేవి' సినిమా గురించి మనకు తెలుసు. 'దేవి' పుత్రుడు గురించి తెలుసు. అక్కడ అమ్మవారి పవరే కదా సముద్రం నుంచి తీసేది. అలాగే ఇప్పుడు 'అగదా' సినిమాలో అమ్మవారి శక్తి గురించే మాట్లాడుతున్నారు. సో ఎంఎస్ రాజు గారి జీవితంలో అమ్మవారిని ఎంత పూజిస్తారు? ఇష్టం అండి. బాగా ఎక్కువ చేస్తానండి. మధ్యలో ఆవిడ మీద అలుగుతాను. ఒక చాలా ఇయర్స్ నేను వెళ్ళలేదు. విజయవాడ అమ్మవారి టెంపుల్కి ఎక్కువ వెళ్తాను. సో అక్కడ ఏం చారిటీ చేస్తాను ఏంటి పక్కన పెడితే చాలా ఇయర్స్ వెళ్ళలేదు. నాకు ఎందుకు అలా కాదు, ఏంటో మా ఇద్దరి మధ్యన ఇంకో ఎవరికి చెప్పను అది. కానీ ఇందులో విశాలక్ష్మి గారు మొన్న మీ ఇద్దరి మధ్యన అలకొద్దండి, నాకు ఇష్టమే, మిమ్మల్ని రమ్మంటారు రండి అని చెప్పి నన్ను నా మిసెస్ని తీసుకెళ్ళి అక్కడ పూజలు చేపించి ఎంతో బ్రహ్మాండంగా చేశారు. అక్కడి నుంచి అలకపోయింది.